హలో అండి, అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బీట్రూట్ హల్వా చేస్తున్నానండి. 2 బీట్రూట్లు తీసుకున్నానండి. సన్నగా తరిగి మెత్తగా మిక్సీ బట్టి తీసుకొస్తానండి. కొంచెమే నీళ్లు పోస్తున్నానండి. మెత్తగా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నీళ్లు కలుపుకుందాము. ఫిల్టర్ చేసుకుందామండి. ఇంకొకసారి మిక్సీ వేస్తానండి, కొంచెం వాటర్ పోసి. బాక్స్కి అండి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. బాక్స్ అడుగున కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. గుమ్మడి గింజలు, పిస్తా, బాదం పప్పులండి. కడాయిలో బీట్రూట్ జ్యూస్ పోస్తున్నానండి. నేను 3 కటోరీలు వాటర్ తీసుకున్నాను. 1/2 కప్ వచ్చేసండి మొక్కజొన్న పిండి పోస్తున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది షుగర్ అండి 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో కొంచెం షుగర్ తీసుకోండి. రోజ్ వాటర్ అండి కొంచెం వేస్తున్నాను. స్టవ్ వెలిగించానండి. ఇది దగ్గర పడే వరకు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. మీడియంలో పెట్టుకోవాలండి. అదిగండి చిక్కబట్టం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మీకు షుగర్ అండి తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో షుగర్ కొంచెం కలుపుకోవచ్చండి. నేను కూడా కొద్దిగా కలిపాను. యాలకుల పొడి వేస్తున్నానండి. 4 స్పూన్లు నెయ్యి వేసానండి ఇప్పటి వరకు. చూడండి కడాయికి ఎలా సపరేట్ అయిపోతుందో చూసారా? అయిపోయిందండి. ఇప్పుడు ఆ బాక్స్లో వేసేసుకుందాము. చల్లబడిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందామండి. దీనిపైన కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తాను. గోరువెచ్చలుగా అయ్యిందండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా జెల్లీ లాగా వచ్చేసిందో. మహిళలు మా మహారాణుల కోసం బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.